అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆశ్వీజ మాసం వచ్చేస్తోంది, ఇంకెన్నో రోజులు లేదు. అయితే ఆశ్వీజ మాసంలో మనకి శరన్నవరాత్రులు కూడా వచ్చేస్తాయి కదా. అక్టోబర్ 3వ తారీఖున ఆశ్వీజ మాసం మొదలవుతుంది. అలాగే శరన్నవరాత్రులు కూడా మొదలవుతాయి. 12వ తారీఖుతో మనకి శరన్నవరాత్రులు అయితే ముగుస్తాయి. అయితే మొదటి రోజు మనం ఏ ముహూర్తానికి కూర్చుని పూజను ప్రారంభించాలి, అలాగే అమ్మవారి నవదుర్గ అవతారాలు 9 అవతారాలు ఉంటాయి కదండి. ఆ 9 అవతారాలు ఏ రోజు ఏ అవతారానికి పూజ చేయాలి, ఎలాంటి నైవేద్యం, ఎలాంటి పుష్పాలు, ఎలాంటి చీర రంగుతో మనం అమ్మవారిని పూజించాలి, అలాగే ఎలాంటి పదార్థాలు అమ్మవారికి నిషేధం, ఆ రోజు అవతారాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలాంటి దానాలు ఇవ్వాలి, ఎలాంటి మంత్రాన్ని జపం చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ నేను ఒక లాంగ్ వీడియో రూపంలో చేసి అందులో పొందుపరిచాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోను అలాగే టైటిల్లోనూ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసేయండి.